యోగా గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మన మెంటల్ హెల్త్‌ని, ఫిజికల్ హెల్త్‌ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక వ్యాధులు రాకుండా యోగా మనకి ప్రివెంట్‌గా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా డిసీజెస్‌తో మనం ఇబ్బంది పడుతూ ఉంటే, దాన్ని మనం క్యూర్ చేసుకోవడానికి, ఇంకా మేనేజ్ చేసుకోవడానికి కూడా యోగా మనకి ఉపయోగపడడం జరుగుతుంది. సర్వికల్ స్పాండిలైటిస్‌ని నివారించడానికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. అంతకన్నా ముందుగా ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. ఇంకా టాపిక్‌లోకి వచ్చినట్లయితే గనక ఈ సర్కిల్ స్పాండిలైటిస్‌తో బాధపడే వారి ఇబ్బంది ఎలా ఉంటుంది అంటే, తల మోయడం కూడా మెడకి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుందన్నమాట. షోల్డర్ పార్ట్, ఇంకా చేతి దగ్గర వేళ్ళు చివరి వరకు కూడా కొంతమందికి తిమ్మెర్లు ఉండడం, లేదంటే చేతులు లాగుతున్నట్లుగా ఉండడం. ఈ మెడ పార్ట్‌లో ఇబ్బంది అయితే గనక మరి కొంతమందికి ఏంటంటే కాల్లో కూడా నొప్పిగా ఉండడము, ఏదో తెలియనటువంటి వీక్‌నెస్ ఇలాంటి సింప్టమ్స్‌తో వీళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అయితే అసలు ఈ సర్వికల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? మన నెక్ పార్ట్‌లో ఉన్నటువంటి స్పైనల్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి బోన్స్ కానీ, కార్టిలేజ్ కానీ, డిస్క్ కానీ వాటిల్లో కలిగేటువంటి చేంజెస్ వల్ల కలిగేటువంటి డిసీజ్‌ని సర్వికల్ స్పాండిలైటిస్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సర్వికల్ స్పాండిలైటిస్ రావడానికి కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే కనుక యాక్చువల్‌గా ఇది ఒక డీజనరేటివ్ డిసీజ్. ఒకప్పుడు ఏంటి అంటే ఒక 60 ఇయర్స్ అబోవ్ దాటిన వాళ్ళకి మాత్రమే ఈ స్పాండిలైటిస్ అనేది అటాక్ అవుతూ ఉంటది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ స్పాండిలైటిస్ చాలా మందికి అటాక్ అవ్వడం అనేది మనం గమనిస్తాం. అంటే ముఖ్యంగా మన స్పైనల్ ఫ్లెక్సిబుల్ గా చూడండి, మనం వెనక్కి తిరుగుతాము, లేదంటే ముందుకు వంగుతాము, ఏదైనా పైకి స్ట్రెచ్ అవ్వాలి అన్నా, వెయిట్స్ మొయ్యాలి అన్నా, వెనక్కి వంగాలన్నా వీటన్నిటికీ కారణం ఏంటంటే స్పైనల్ మధ్య ఉన్నటువంటి డిస్క్స్. ఈ డిస్క్స్ లోని ఒక విధమైనటువంటి జెల్ లాంటి పదార్థం ఉండడం జరుగుతుంది. అది ఒక 30 ఇయర్స్ దాటిన తర్వాత డీజనరేటివ్ కారణంగా ఏమవుతుంది అంటే అది నెమ్మదిగా అది డ్రై అవడం జరుగుతుంది. ఈ కారణంగా కొంతమందికి స్పాండిలైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మరొక కారణం వచ్చి ఈ డిస్క్ ఏదైతే ఉందో అది పగుళ్ళు ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే పగుళ్ళు ఏర్పడిందో ఆ ఇంటర్నల్ పార్ట్ ఏమవుతుంది, స్క్వీజ్ అయ్యి దాని నుంచి ఒక జెల్ లాంటి పదార్థం బయటకు రావడం జరుగుతుంది. జెల్ ఏం చేస్తుంది అంటే స్పైనల్ యొక్క నెర్వ్స్ ని నొక్కి పెట్టడం, లేదంటే స్పైనల్ ని నొక్కి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది. సో దాని వల్ల ఎక్కడి వరకు అయితే ఈ నెర్వ్స్ వ్యాపించి ఉన్నాయో అక్కడి వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఈ నెర్వ్స్ మన కాలు వరకు వ్యాపించి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెర్వ్ వ్యాపించినంత వరకు కూడా కాలంతా కూడా నొప్పి రావడం జరుగుతుంది. దీన్ని హెడ్ డిస్క్ బజింగ్, డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి బోన్ స్పర్స్ అంటే ఈ సర్వైకల్ పార్ట్ లో ఉన్నటువంటి కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే దాన్ని రక్షించుకోవడానికి శరీరం ఏం చేస్తుంది అంటే కొత్తగా ఇంకొక బోన్ సృష్టించడం జరుగుతుంది. ఈ కారణంగా కూడా స్పాండిలైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా జాయింట్స్, అంటే ఒక ఏజ్ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే జాయింట్స్ స్టిఫ్ గా మారిపోతూ ఉంటాయి కదా. ఈ జాయింట్ స్టిఫ్నెస్ వల్ల కూడా మనకి నెక్ జాయింట్స్ అన్ని కూడా స్టిఫ్ గా మారిపోవడం వల్ల కూడా స్పాండిలైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎక్కువ టైం డ్రైవింగ్ చేసే వాళ్ళకి, అంటే ప్రొఫెషనల్ గా ఏదైనా వెయిట్స్ ఎక్కువగా మోస్తూ ఉండడము, లేదంటే ఎక్కువ స్టాండింగ్ పొజిషన్ లో ఉండడము, ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్ లో ఉండడము, అంటే ఎక్కువగా కాన్స్టెంట్ గా ఒకే పొజిషన్ లో ఉన్న వాళ్ళకి, అంటే వెయిట్స్ ఎక్కువ మోసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కూడా స్పాండిలైటిస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏదైనా మెడ దగ్గర ఏదైనా బెడికి పెట్టడము, ఏదైనా పడిపోయినప్పుడు, యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళకి కూడా స్పాండిలైటిస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తగ్గినప్పుడు ఫార్వర్డ్ పొజిషన్ కి వచ్చినప్పుడు కూడా స్పాండిలైటిస్ ఎక్కువగా ఎగ్రివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్పాండిలైటిస్ ని మనము మేనేజ్ చేసుకోవడానికి ఫస్ట్ వన్, సెకండ్ వన్ తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ముందు మన పోస్టర్స్ మనం సరి చేసుకుంటూ ఉండాలి. తుమ్ములు వచ్చినా, దగ్గు వచ్చినా కొంచెం వీలైనంత వరకు అలర్ట్ గా ఉండి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం కూర్చొని చేయడానికి ప్రయత్నించాలి. అదే విధంగా ఫార్వర్డ్ పొజిషన్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే కింద నుంచి ఏదైనా తీసుకోవాలనుకోండి, ఒక చైర్ కానీ, లేదంటే నెమ్మదిగా కిందకి సిట్టింగ్ పొజిషన్ కి వచ్చి తీసుకోవడం కానీ, ఇలాంటి చిన్న మార్పులు చేసుకోవడం అనేది చాలా అవసరం. తర్వాత మెడిసిన్స్ ప్రాపర్ గా వాడుతూ ఉండడము, నెక్ కి కాలర్ వేసుకోవడం అనేది కూడా చాలా అవసరం. దీంతో పాటు ఈ ఫిజికల్ గా మీరు ఫిజియోథెరపీ కానీ, యోగా కానీ చేసినట్లయితే కనుక చాలా తక్కువ టైంలో మీకు ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి మీరు బయటకు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే సర్వికల్ స్పాండిలైటిస్ వచ్చిన వాళ్ళు టోటల్ గా నేను చెప్పేటువంటి ఈ ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మీకు చాలా అంటే చాలా మార్పు ఉండడం జరుగుతుంది. వితిన్ మీకు ఒక 4-5 డేస్ లోనే మంచి రిలీఫ్ అనేది అనిపిస్తుంది. మీరు రిలీఫ్ కానీ ఎక్స్పీరియన్స్ చేశారు అంటే తప్పకుండా మీకు దీనివల్ల రిజల్ట్ ఉంటుంది అనే విషయం మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చి రిలాక్సేషన్ ఆసనాస్ అండి. ఫస్ట్ మీరు ఈ రిలాక్సేషన్ ఆసనాస్ ఒక 2 డేస్ పాటు చేసి తర్వాత సెకండ్ పార్ట్‌లోకి వెళ్ళాలి. మొట్టమొదటగా ఇలా బోర్లా పడుకునే స్థితిలోకి రావాలి.
ఇలా బోర్లా పడుకొని 2 చేతులు ముందుకు చాపి కాళ్ళు 2 జాయిన్‌గా ఉంచాలి. ఇది అద్వాసన్. అద్వాసన్‌లో ఉండి నెమ్మదిగా జేస్టికాసన్. మీరు అద్వాసన్, జేస్టికాసన్ 2 చేయాలి అనుకుంటే 2 చేయొచ్చు. లేదంటే ఏదో ఒక దాంట్లో టోటల్ బాడీ అంతా కూడా రిలాక్స్‌గా ఉంచాలి. డీప్ ఇన్‌హలేషన్స్, ఎక్స్‌హలేషన్స్ తీసుకుంటూ రిలాక్సేషన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ అలాగే ఉండాలి. నెక్స్ట్ వన్ ఒక తలగడ తీసుకోండి. ఒక తలగడ తీసుకొని, ఈ విధంగా తల డౌన్ అయ్యే విధంగా వెనక్కి అలా పడుకునే స్థితిలోకొస్తారు. కాళ్ళు 2 దూరంగా ఉంచి, చేతులు 2 దూరంగా ఉంచి, కంప్లీట్ రిలాక్స్‌గా ఉండాలి. బాడీ మొత్తం లూజ్‌గా ఉంచాలి. ఎక్కడ కూడా టైట్ చేయొద్దు. కంప్లీట్‌గా రిలాక్స్‌గా ఉండి, నెమ్మదిగా ప్రశాంతంగా శ్వాస తీసుకొని, శ్వాస విడిచిపెడుతూ ఉండాలి. ఇది చేయడం వల్ల బ్యాక్ పార్ట్ అంతా కూడా చాలా రిలాక్స్ అవుతుంది. అక్కడ ఏదైతే ప్రెషర్ ఉందో మొత్తం ఆ ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయి, సర్వికల్ స్పాండిలైటిస్ నుంచి మనం రిలీజ్ అవ్వడానికి ఈ పోస్చర్ మీకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇలా మీకు కంఫర్ట్‌గా ఉన్నంత సేపు గూడా ఉంటారు. తర్వాత నెమ్మదిగా ఆ పిల్లో తీసేసి నెమ్మదిగా రిలాక్స్ అవుతారు. ఇలా రిలాక్స్ అయ్యేటప్పుడు ఆ పిల్లో తీసిన తర్వాత బ్యాక్ పార్ట్ అంతా కూడా ఎంత తేలిగ్గా అనిపిస్తుంది అంటే చాలా రిలాక్స్‌గా, చాలా ఫ్రీగా ఉన్నట్టుగా మీకు ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. నెక్స్ట్ ఒక చైర్ తీసుకొని దాంట్లో ఒక తలగడి లేదంటే 2 తలగలు వేసుకొని ఈ విధంగా వెనక్కి డౌన్ అయ్యే విధంగా అంటే చూడండి కొద్దిగా పార్ట్ వెనక్కి డౌన్ అయ్యింది. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చైర్‌లో కూర్చొని స్లోగా వెనక్కి ఇలా డౌన్ అవుతారు. ఇలా చేతులు మీకు కంఫర్ట్‌ని బట్టి ఎలా మీకు కంఫర్ట్‌గా ఉంటే అలా సెట్ చేసుకొని, మీ హెడ్ వెనక్కి అలా రెస్ట్‌గా, అలా రిలాక్స్‌గా ఉంచడానికి ట్రై చేయండి. ఎక్కడ కూడా ఎలాంటి స్ట్రెస్ తీసుకోవద్దు. ఇందులో ఏంటంటే మీకు రిలాక్సేషన్ ఇంకా కంఫర్ట్ అనేది ఎక్స్‌పీరియన్స్ అయ్యే విధంగా మీ పోస్చర్ ఉండాలి. స్పాండిలోసిస్ తగ్గాలి అంటే ఫస్ట్ వన్ మీరు ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడం కాదు. ఫస్ట్ వన్ ఏంటంటే రిలాక్సేషన్ ఆసనాస్ మీరు ఎంత చక్కగా చేస్తే అంత చక్కగా మీకు త్వరగా హీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు చేసేటువంటి ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ అవన్నీ మీకు ఉపయోగపడతాయి. సో, ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈ ఫస్ట్ పార్ట్‌ని పర్ఫెక్ట్‌గా చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వన్ సెకండ్ పార్ట్ అండి ఇది. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఫస్ట్ పార్ట్ ఒక 2 డేస్ చేసిన తర్వాత అప్పుడు మీరు సెకండ్ పార్ట్‌లోకి మీరు రావాలి. స్లోగా 2 కాళ్ళు కూడా కంఫర్ట్‌గా ఉండి నెమ్మదిగా చేతిని ఇలా పైకి రేజ్ చేసి ఇన్‌హేల్ అవుతూ హ్యాండ్ రేజ్ చేయాలి. ఎక్స్‌హేల్ అవుతూ డౌన్. స్లోగా రిలాక్స్‌గా చేయండి. ఎక్కడ కూడా ఇబ్బంది పడుతూ చేయొద్దు. ఇలా పక్కకి వంచేటప్పుడు మీ చెవిని మీ భుజానికి టచ్ అయ్యే విధంగా చేస్తారు. ఇలా ఒక 2 ఆర్ 3 టైమ్స్ అంటే ఒకేసారిగా ఎక్కువ సార్లు కాకుండా ఒక 3 టైమ్స్ వరకు చేయండి. గ్రాడ్యువల్‌గా మీకు అలవాటయిన తర్వాత ఒక 5 టైమ్స్ అలా 6 టైమ్స్, 7 టైమ్స్ అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే ఇనీషియల్‌గా మాత్రం మీకు ఈ నొప్పి ఉన్నప్పుడు ఎక్కువగా చేయడం వలన ఇంకా నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ 2 చేతులు ఇలా లాక్ చేసి రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ ఇలా 3-5 టైమ్స్ చేయాలి. చరకరాసన్ ఈ విధంగా 2 చేతులు స్ట్రెచ్ చేసి స్లోగా వెనక్కి టర్న్ అవ్వాలి. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్‌కి రావాలి. 2 వెనక్కి స్లోగా 1 బ్రీతింగ్ తీసుకుంటూ 2 ఎక్స్‌హేల్ అవుతూ 1 ఈ విధంగా ఒక 3-5 టైమ్స్ చేసి నెమ్మదిగా రిలీజ్ అయ్యి తర్వాత రిలాక్స్ అవ్వాలి. అర్ధచక్రాసన్ హాఫ్ వీల్ ఫోర్స్ స్లోగా ఇన్‌హేల్ అవుతూ 1, 2 రిలీజ్ చేయాలి. 1, 2 ఈ విధంగా ఒక 3-5 టైమ్స్. స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు ముందుకి ఫార్వర్డ్ అవ్వకూడదు. కాబట్టి ఓన్లీ బ్యాక్వర్డ్ అవుతూ చేయాలి. ముందుకు ఫార్వర్డ్ అవ్వకుండా రిలీజ్ చేసి నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. డీప్ బ్రీతింగ్స్. పార్ట్ 3 సరళ భుజంగాసన్. అరచేతుల దగ్గర నుంచి మోచేతుల వరకు నేల మీద ఆంచి, ఆ విధంగా కంఫర్ట్‌గా ఉండగలిగినంత సేపు ఉండడానికి ట్రై చేయాలి.
ఎప్పుడైతే ఇబ్బందిగా అనిపిస్తుందో అప్పుడు నెమ్మదిగా మకరాసనంలోకొచ్చి డీప్ ఇన్హలేషన్స్, ఎక్స్‌హలేషన్స్ చేస్తూ ఉండాలి. ఇంకా బ్యాక్ పార్ట్ అంతా కూడా రిలాక్స్ అవ్వడాన్ని అలా గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ భుజంగాసన్. 2 చేతులు చెస్ట్‌కి పక్కనే ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి ఎక్సేల్ అవుతూ స్టార్టింగ్ పొజిషన్‌కి రావాలి. మళ్ళీ ఇన్‌హేల్ డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ తల మీదుగా పైకి సీలింగ్ వంక చూస్తూ ఉండాలి. మళ్ళీ ఎక్సేల్ అవుతూ నుదురుని నేల మీద ఆంచాలి. ఇన్‌హేల్, ఎక్సేల్. ఈ విధంగా 3 టైమ్స్ చేసిన తర్వాత మీరు రిలాక్స్ అవ్వాలనుకుంటే రిలాక్స్ అవ్వచ్చు. లేదు అంటే కనుక ఈ విధంగా హోల్డ్ చేసి మీరు కంఫర్ట్‌గా ఉండగలను అన్నంత వరకు ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఇబ్బందిగా అనిపిస్తుందో అప్పుడు మకరాసనంలోకొచ్చి రిలాక్స్ అవ్వాలి. డీప్ ఇన్‌హలేషన్స్, ఎక్స్‌హలేషన్స్ చేస్తూ రిలాక్స్. రిలాక్సేషన్‌లో ఉన్నప్పుడు కంప్లీట్ ఫోకస్ అంతా రిలాక్సేషన్ పైనే ఉండాలి. నెక్స్ట్ వన్ శలవాసం చేయడం కొరకు ఈ విధంగా ఒక చిన్న స్టూల్ తీసుకొని, దాని మీద పిల్లో ఇలా సెట్ చేసుకొని, ఈ విధంగా కాలు ఈ విధంగా పైకి రేజ్ చేసి అంటే శలభాసన్ ఈ స్పాండిలైటిస్ ఉన్నప్పుడు ఒకవేళ ఎక్కువ సమయం చేయడం కష్టంగా ఉంటుంది. ఇలా సపోర్ట్ తీసుకొని చేసినప్పుడు ఎక్కువ సమయం కాలు అలా హోల్డ్ చేసి ఉంచడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అయినా చేయొచ్చు. లేదంటే మీకు బయట యోగా బాల్ అని దొరుకుతుంది. ఆ బాల్ సపోర్ట్ తీసుకొని కూడా కాళ్ళు 2 ఈ విధంగా పైకి రేజ్ చేసి ఎక్కువ సమయం ఉంచడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల స్పైనల్ యొక్క స్ట్రెంత్ పెరగడంతో పాటు మీకు నెక్ పార్ట్ వరకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా ఉండగలిగినంత సేపు ఉండి, ఎప్పుడైతే మీకు అన్‌కంఫర్ట్‌గా ఉంటుందో అప్పుడు మకరాసనంలోకొచ్చి రిలాక్స్ అవ్వాలి. డీప్ బ్రీతింగ్స్ తీసుకొని రిలీజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఉత్తాన మండూకాసన్. 2 చేతుల్ని ఈ విధంగా వెనక్కి తీసుకొచ్చి క్రాస్‌గా వెనక్కి ఉంచాలి. యాక్చువల్‌గా ఇది మనం వజ్రాసనంలో ఉండి చేస్తాము. వజ్రాసనంలో ఉండడం కష్టంగా ఉంటే గనక మనం స్టూల్ పైన కానీ, ఏదైనా బెడ్ పైన, కింద కానీ ఇలా కంఫర్ట్‌గా కూర్చొని బ్యాక్ స్పైనల్ స్ట్రెయిట్‌గా ఉండే విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండి డీప్ బ్రీతింగ్స్ తీసుకొని విడిచిపెడుతూ ఉండాలి. ఎప్పుడైతే మీకు అన్‌కంఫర్ట్‌గా ఉందో అప్పుడు నెమ్మదిగా రిలీజ్ అయ్యి కాళ్ళు 2 రిలీజ్ చేసి, చేతులు 2 రిలీజ్ చేసి, నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. ఓకే. మీకు అర్థమైంది కదండీ! అన్ని పార్ట్స్ ఒకేసారి కాకుండా ఫస్ట్ పార్ట్ వచ్చి ఒక 2 డేస్ స్లోగా చేసి కంఫర్ట్‌గా అనిపించిన తర్వాత సెకండ్ పార్ట్. తర్వాత ఈ సెకండ్ పార్ట్ కూడా మీకు కంఫర్ట్‌గా అనిపించిన తర్వాత థర్డ్ పార్ట్ నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ప్రాణాయామము కొన్ని క్షణాలు అనులోమ, విలోమ ప్రాణాయామం చేయాలి. లేదు అంటే నాడీ శోధన ప్రాణాయామం అని కూడా అంటారు. ఎడమ నాసిక ద్వారా శ్వాస తీసుకొని కుడివైపుగా విడిచిపెట్టాలి. మళ్ళీ కుడివైపుగా తీసుకొని ఎడమ నాసిక ద్వారా విడిచిపెట్టాలి. ఈ విధంగా చేసినప్పుడు ఒక రౌండ్ కంప్లీట్ అయినట్లుగా అవుతుంది. ఈ విధంగా ఒక 5-10 నిమిషాలు ఈ ప్రాణాయామం చేసినట్లయితే గనక శరీరంలో ప్రాణశక్తి సమతుల్యమవుతుంది. తద్వారా మనకి స్పాండిలైటిస్‌ని కూడా నివారించడానికి ఈ ప్రాణాయామం మనకి సహకరిస్తుంది. తర్వాత కొన్ని క్షణాలు తప్పకుండా మెడిటేషన్ చేయాలి. ఈ మెడిటేషన్ చేసేటప్పుడు మీ మైండ్ ఫోకస్ అంతా కూడా మీ ఇష్టదైవం పైన ఉంచాలి. లేదు ఒకవేళ మీకు అలాంటిదేమీ లేదు అనుకుంటే గనక మీ శ్వాస పైన మనసుని ఏకాగ్రం చేసి ఉంచండి. దీనివల్ల ఏమవుతుందంటే మన థాట్స్ అన్నీ తగ్గడం, దానివల్ల ఒత్తిడి బాగా తగ్గుతుంది. మనకున్నటువంటి టెన్షన్స్ కానీ, లేదంటే స్ట్రెస్ ఇవన్నీ కూడా బాగా తగ్గడం, దానివల్ల మనకు ఉండేటువంటి స్పాండిలైటిస్ యొక్క తీవ్రతను కూడా తగ్గించడానికి మనకి ఈ మెడిటేషన్ అనేది చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.